ఈ రోజున మన రామ మందిరం ప్రాంగణంలో జనవరి 5వ తారీఖున జరిగే హైందవ శంకరామం నిమిత్తమని సమాయత్త కార్యక్రమం సమావేశం నిర్వహించబడుతుంది. మనము ఎందుకు విజయవాడలో ఈ యొక్క కార్యక్రమం జనవరి 5వ తారీఖున ఎందుకు నిర్వహించాలి? విశ్వ హిందూ పరిషత్ భారతదేశం వైడ్గా ఒక బృహత్తరమైన కార్యక్రమాలని తీసుకుంటుంది. కారణం ఏంటంటే మన మందిరాలకి, హిందూ మందిరాలకి స్వయం ప్రతిపత్తి కావాలి. హిందూ మందిరాలని హిందువులు మాత్రమే నిర్వహించుకోవాలి. హిందూ మందిరాల మీద ప్రభుత్వాలకి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకి ఎలాంటి ప్రతిపత్తి ఉండకూడదు, వాళ్ళ నిర్వహణలో మందిరాలు నిర్వహించకూడదు అనే ఒక ఏకైక లక్ష్యంతో విశ్వ హిందూ పరిషత్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. జనవరి 5వ తారీఖున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఒక విషయం ఏంటంటే ఆర్టికల్ 15, 21 మందిరాన్ని కూడా ప్రభుత్వము ద్వారా నిర్వహించబడకూడదు అనేది చట్టం క్లియర్ గా చెప్తుంది. కానీ ఇప్పుడు ఈ మందిరాలను మొత్తం ప్రభుత్వ యాజమాన్యంలో పెట్టుకుంది. ఒకసారి వెనక్కి వెళ్తే 1925, అంతకుముందు 1925కు ముందు భారతదేశానికి స్వాతంత్రం పోరాటం జరుగుతూ ఉన్న రోజుల్లో ప్రజలందరూ మందిరాలను ఆధారంగా చేసుకుని మందిరాల యొక్క సమావేశమయ్యి స్వతంత్ర పోరాటం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అసలు ఈ దేవాలయాల దగ్గర మాత్రమే వీళ్ళంతా సమాయత్తమవుతున్నారు. వీళ్ళని ఎలాంటి పరిస్థితుల్లో కూడా కలవనేయకూడదు. కాబట్టి తత్వరమే ఈ మందిరాలు అంటే హిందువుల దేవాలయాలు కూడా ఆనాడున్న బ్రిటిష్ గవర్నమెంట్ అంటే చట్టం చేసి వాళ్ళకి ప్రభుత్వం చేతిలో తీసుకోవడం జరిగింది. కొంతకాలం తర్వాత వాళ్ళ చర్చిలు క్రిస్టియన్స్ కి ఇచ్చేశారు, ముస్లింస్ కి దర్గాలు, మసీదులు ఇచ్చేశారు. ఈ యొక్క హిందూ దేవాలయాలను మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఆ రోజుని వాళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నారు. దీనికి కారణము మనము భారతదేశానికి స్వతంత్రం పోరాటం కోసం ఈ హిందువులందరూ ఏకీకృతంగా సమాయమవుతున్నది ఒక్క మందిరాల దగ్గరే, గుడుల దగ్గరే అనేది అప్పుడున్న ప్రభుత్వం యొక్క ఆలోచన. అంతకుముందు బ్రిటిష్ గవర్నమెంట్ మన మందిరాల్లో ఉన్న వెండి, మన మందిరాల్లో ఉన్న బంగారము, వజ్ర వైఢూర్యాలను కూడా బ్రిటిష్ గవర్నమెంట్ మొత్తం తీసుకోవడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్టికల్ 15, 25 ప్రజలు ఈ రాజకీయ నాయకుల యొక్క కబంధ హస్తాల నుంచి వాళ్ళని తొలగించాలనే దృక్పథంలో చెల్లా కొండయ్య ఒక కమిషన్ ఏర్పాటు చేశాడు. ఆయన తదనంతము ఆయన చాలా తక్కువ కాలంలోనే మాత్రమే పరిపాలించడం. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఒక ఆయన అయితే 7 కొండలు ఎందుకు వెంకటేశ్వర స్వామికి 7 కొండలు చాలు, 2 చాలు అని ఒక జీవో పాస్ చేయటం, ఆఖరిలో దాన్ని డ్రాప్ చేసుకోవడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఎన్నో జరిగినాయి. కానీ ఏం చేస్తాం, లడ్డు ప్రసాదం తీసుకుంటాం మనం అక్కడ. ఆ లడ్డు ప్రసాదాన్ని తీసుకొచ్చి మన వాళ్ళు మళ్ళా శనివారం నాడు బాలదాసుని పెట్టుకుంటారు. అంత బాలదాసుని పెట్టుకుని మన హిందువులనే వాళ్ళకి ఈ లడ్డు ప్రసాదం ఇష్టం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి పవిత్రమైన లడ్డు ప్రసాదం మీద ఈ మధ్య కాలంలో చాలా ఏమొచ్చింది అనేది మీ అందరికీ తెలుసు. దీని మీద ఏదో సిట్ వేశారు, నడుస్తూ ఉంది. అదంతా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షించబడతారు. మనము ఏ మతస్థుల యొక్క ప్రాబల్యం పెరిగిపోయింది ఈ మందిరాల్లో. మనము ఒక హిందువుగా మన సమస్యను
వెంకటేశ్వర స్వామి వారికి చెప్పుకుని ముడుపు కట్టుకుంటాం. అంతా సమాయత్తం ఏర్పాటు చేసుకున్న తర్వాత 7 గ్రామాలు తిరుగుతాం. 7 గ్రామాలు తిరిగి జోగి అడుగుతాం. అక్కడి నుంచి ప్రయాణమై తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి నడిచి వెళ్తామా, అలిపిరి నుంచి, లేదా వాహనాల మీద వెళ్తామా, తిరుపతి చేరి మన మొక్కులు తీర్చుకుని స్వామివారి దర్శనానికి వెళ్తాం. కానీ ఏం చేస్తాం? లడ్డు ప్రసాదం తీసుకుంటాం మనం అక్కడ. ఆ లడ్డు ప్రసాదాన్ని తీసుకొచ్చి మన వాళ్ళు మళ్ళా శనివారం నాడు బాలదాసులు పెట్టుకుంటారు. ఆ అంత బాలదాసులు పెట్టుకుని మన హిందువులు అనే వాళ్ళకి ఈ లడ్డు ప్రసాదం ఇష్టం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి పవిత్రమైన లడ్డు ప్రసాదం మీద ఈ మధ్య కాలంలో చాలా ఏమొచ్చింది అనేది మీ అందరికీ తెలుసు. దీని మీద ఏదో సిట్టేశారు, నడుస్తూ ఉంది. అదంతా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షించబడతారు. మనము ఈ దేవాలయాలకి మనం ఎందుకని స్వయం ప్రతిపత్తి కావాలి, మన హిందూ దేవాలయాలు మనమే నిర్వహించుకోవాలి అనే దానిలో మొదటిగా అన్ని మతస్థులు మనం హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్నారు. ఈ అన్ని మతస్థుల్ని సత్వరమే చేయాలనేది ఒక ఫస్ట్ డిమాండ్. ఈ మధ్యన తిరుపతిలో కొండ మీద 30 మందో 35 మందో గుర్తించారని తర్వాత ఏమి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు హిందువులు మాత్రమే ఇవ్వాలి. అలాగే దేవాలయాలకు కొన్ని భూములు ఈనాములు ఉన్నాయి, కొంత అన్యాక్రాంతమైనది. ఇంకోటి ఏమైందంటే ఆ కొన్ని భూముల్లో అన్ని మతస్థులు చర్చిలు కట్టుకున్నారు, మసీదులు కట్టుకున్నారు. వీటిని సత్వరమే తీసేయాలనేది కూడా ఒక దృక్పథం. ఇంకోటి ఏంటంటే మనము దేవాలయాల్లో మనం స్వామివారికి కానుకలు వేస్తాం. ఆ కానుకలు హిందూ ధర్మానికి మాత్రమే ఖర్చు పెట్టాలి. ఇంకో రకంగా ఏంటంటే రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం ఉండకూడదు. మన మందిరాలు వాళ్ళు పునరావాసం ఉండకూడదు. అది విశ్వ హిందూ పరిషత్ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు సెక్యులర్ అని చెప్తారు, చర్చికి వెళ్తారు సెక్యులర్ అని చెప్తారు, మసీదుకి వెళ్తారు సెక్యులర్ అని చెప్తారు, హిందూ దేవాలయాల్లోకి వస్తారు సెక్యులర్ అని చెప్తారు. ఈ సెక్యులర్ పదం అనేది హిందూ దేవాలయాల్లో ఎక్కడా ఉండదు. హిందూ ధర్మానికి సంబంధించిన మాత్రమే ఉంటది ఇక్కడ. వీటిని వాళ్ళు పాలకులుగా ఉంటే న్యాయం చేయటం లేదు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. సాధు సంపత్తులు వీళ్ళు మాత్రమే ఈ యొక్క మందిరాలను నిర్వహించుకోవాలనే ఏకైక లక్ష్యంతో దీని మీద జనవరి 5వ తారీఖున విజయవాడలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. మనము 20-30 మంది హిందువులు కలిపితేనే ఎంతో బ్రహ్మాండంగా ఉంది. కొన్ని లక్షల మంది ఉంటారు అక్కడ. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది వస్తారు. విశ్వ హిందూ పరిషత్తుకు సంబంధించి కేంద్ర కమిటీ సభ్యులు వీళ్ళంతా వస్తారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు రోజుల్లో ఈ హిందూ ధర్మాన్ని మన దేవాలయాలు ఎలా స్వయం ప్రతిపత్తి సంపాదించుకోవాలి అనే దాని మీద అనర్గళంగా వాళ్ళు ఉపన్యాసాలు చెప్తారు. నెక్స్ట్ కార్యక్రమాలు కూడా నిర్వహించే ప్రతి గ్రామం నుంచి కూడా ఎక్కువ మందిగా విజయవాడ చేరాలి. ఎవరి వాహనాలు ఎవరి ప్రయాణ వ్యవస్థను వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలి. ఒకటి అక్కడ ఏమైనా లక్షలాది మంది కార్యక్రమాలు ఉంటారు కాబట్టి భోజన వ్యవస్థ అక్కడ ఏర్పాటు చేసినా అందరొచ్చు అందకపోవచ్చు, అది కూడా మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సాధ్యమైనంత వరకు మన బంధువులు ఉంటే ఆ విజయవాడలో ఆ ముందు రోజు వెళ్తాకే ప్రయత్నం చేస్తే మనం ఆ యొక్క కార్యక్రమాన్ని అపహత్తరమైన కార్యక్రమాన్ని మన హిందూ ధర్మాన్ని మనము ఎంతో గొప్పగా ఆనందించిన వాళ్ళు అవుతాం. మన పూర్వీకులు మన హిందూ ధర్మం ఇది ఋషి సంస్కృతి. మన హిందూ ధర్మం ఇది రామాయణం, మహాభారతం, భాగవతం. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర
సమరసత సేవా ప్రభు బసవశంకర్ గారికి, మన పలకా శ్రీనివాసరావు గారికి, ఎక్కడ గిరి గారికి, ఈ గ్రామస్తులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు ఈ సభ యొక్క ఉద్దేశం ఏమిటంటే, మన హిందువుల మీద దాడులు ఎక్కడైనా సరే దాడులు జరుగుతూ ఉన్నాయి. విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలు తగలబెట్టడం, అయ్యప్ప స్వాములు భజన చేసుకుంటూ ర్యాలీ వెళ్తుంటే వాళ్ళ మీద గడ్డేయడం, ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు పాకిస్తాన్ గాని, బంగ్లాదేశ్ గాని వీళ్ళందరూ హిందువులని ఊతకోత కోస్తాము అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటివన్నీ మన హిందువుల ఐక్యతగా లేకపోతే ఈ రోజు నుంచి రాబోయే తరాలు వారు చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకని చెప్పి మన దేవాలయాలు మనకు అప్పచెప్పాలి. ఈరోజు అన్ని మతస్థులు ఉండడం వల్ల లడ్డూలు కల్తీ, దేవాలయాల ఆస్తులు దోపిడి అన్యాక్రాంతమైపోతా ఉన్నాయి ఈరోజు. అందుకని చెప్పి సభ యొక్క విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన సభకి మీరందరూ వచ్చి మన హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలని, దేశం మొత్తం చాటి చెప్పాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను. ధర్మాన్ని మనకు పూర్వీకులు మనకిచ్చారు. మన హిందూ ధర్మాన్ని మనము నిలబెట్టి మన వారసులకు, రాబోయే తరాల వారికి మన హిందూ ధర్మాన్ని వాళ్ళకి మనం అప్పచెప్పాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది. కాబట్టి రేపు అంటే 5వ తారీఖున జరిగే కార్యక్రమానికి వేలాదిగా, లక్షలాదిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని, మన ధర్మాన్ని మనం కోసం, మన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం మనం కార్యక్రమం పాల్గొని ఆ యొక్క కార్యక్రమం దీపదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ మండలానికి సంబంధించి మండల అధ్యక్షుడు విశ్వ హిందూ పరిషత్ ఆయన అధ్య ఏడుకొండల గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అడిగితే వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళు ఒక గంటలోనే 300 మంది ముస్లింస్ వచ్చి మన హిందువులందరినీ దాడి చేస్తే అక్కడ పోలీసులు కూడా దాడి చేశారు. అంటే వాళ్ళు ఎంత ఐక్యమత్యంగా ఉన్నారు, మన మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం అంతా ఐక్యమత్యంగా ఉండాలి. ఈ రోజు నుంచి ఈ సభకి వచ్చి మనం అందరం ఐకమత్యంగా ఉన్నామని దేశానికి కాటాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. సహకారంతో రావడం జరిగింది. ఈ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము.